బాధ. అలా బ్రూటల్ పనిష్మెంట్ లా వచ్చినప్పుడే ఇది అవుతుంది. దీనికి ప్రాపర్ జస్టిస్ రావాలి. So the recent tragic rape and murder of a female trainee doctor at Kolkata RG Medical College, you know, this is very shocking incident, and we have to deeply shock the nation, and such a tragic act should never be allowed to happen again. So in response, our society, our residency is organizing a candlelight rally to demand justice and stand in solidarity. We want justice. 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 కోల్కతా ట్రైనీ అత్యాచార ఘటన, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ట్రైనీ డాక్టర్ని ఎంత దారుణంగా హత్య చేశారు, రేప్ చేశారు అనేది నిజంగా షాక్కి గురి చేస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వి వాంట్ జస్టిస్ అని ఒక జస్టిస్ కోరుతూనే ఉన్నారు. ఏంటి అలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం ఏంటి అసలు సొసైటీ సరిగ్గా లేదా, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుందా, ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? నిర్భయ ఇన్సిడెంట్స్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు మంత్స్ బేబీ నుంచి 80 years లేడీస్ వరకు ఇలాంటి ఘటనలు ఆపుతూనే ఉన్నారు. ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతోంది అంటే ఇంట్లో గైడెన్స్ సరిగ్గా లేదా, సొసైటీ వల్ల చెడిపోతున్నారా, లేదంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఏం కాదులే అనే ధీమాతోని మళ్ళీ ఇలాంటి నేరస్తులు నేర చరిత్రకు పాల్పడుతున్నారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి దేశం మొత్తం ర్యాలీలు చేపడుతోంది, క్యాండిల్ ర్యాలీ చేస్తోంది. వి వాంట్ జస్టిస్ అని ఖచ్చితంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మనము ఇక్కడ కమ్యూనిటీ మైహోమంగళ కమ్యూనిటీలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది క్యాండిల్ ర్యాలీ ఈరోజు చేస్తున్నారు. ఈవెన్ రెసిడెంట్స్ వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదు, ఖచ్చితంగా జస్టిస్ జరగాల్సిందే, ఇలాంటి వాటిని ఖండించాల్సిందే, పనిష్మెంట్ జరగాల్సిందే, గురి తీయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ రెసిడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ ఇన్సిడెంట్ చూసాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఇట్స్ అ వెరీ షాకింగ్ న్యూస్. ఈ న్యూస్ తెలిసిన రోజు నుంచి అసలు అమ్మాయి పడ్డ బాధ, what she has gone through, it's very very heartbreaking. And అంటే I read the news, తన నెయిల్స్లో స్కిన్ ఉంది, దానివల్ల తెలుసుకున్నారు who the rapist or who the murderer is. అంటే ఆమె నెయిల్స్లో ఆ స్కిన్ వెళ్ళిందంటే ఎంత బాధ అనుభవించింది అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. సో వీ వాంట్ జస్టిస్ ఫర్ వాట్ షీ హ్యాస్ గాన్ త్రూ. ఆమె పడ్డ బాధకి మాకు జస్టిస్ కావాలి. వాళ్ళ పేరెంట్స్కి ఐ విష్ ద స్ట్రెంగ్త్. చెప్పండి ఏంటి అంటే అమ్మాయిలు మన ఇంట్లో మన అమ్మాయిలు ఉన్నారు. సో బయట ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాం? మనకంటూ ఒక భయం వస్తుంది, ఏంటి మన పిల్లలకి సెక్యూరిటీ ఉందా సొసైటీలో అని. సో ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఇట్స్ వెరీ టచింగ్. నాకు న్యూస్ చదవగానే చాలా భయం వేసింది. నాకు అప్పుడు అనిపించింది, బికాస్ ఇప్పుడు నాకు కిడ్స్ ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దున నేను ఎలా వాళ్ళని పంపించాలి బయటకి, వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి అని. సో ఇట్స్ లైక్ ఇట్స్ రియలీ వెరీ షాకింగ్. అండ్ జస్టిస్ ఇంకా జరగలేదు. సో నాకేంటంటే హౌ మెనీ లైక్ కేసెస్ ఎన్ని నడిచినా మెన్ ఆర్ లైక్ దట్, మెన్ ఆర్ the same way, like vallu manam I agree that parents should educate the boys ఎవరైతే ఉన్నారో they have to educate them. సో ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, సో మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, మరి మనం సెక్యూరిటీగా ఫీల్ అవుతామా? ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనం ఏంటి, ఎంత టెన్షన్ పడతాము, ఎలాంటి జస్టిస్ ఇస్తే బాగుంటుంది, సొసైటీ ఏం మారాలి? ఈవెన్ నాకు కూడా 2 years old బేబీ గర్ల్ ఉంది. నాకు తనని ఇప్పుడు నుండే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. తనని ఎలా పెంచాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం సరిగ్గా ఉన్నా కూడా మన ఎదుటిగా ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని లేదు. సో వీలైనంత త్వరగా దీనికి ప్రాపర్ జస్టిస్ రావాలి అండ్ యాక్షన్స్ కూడా అలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ముందు మెన్ మైండ్ మార్చుకోవాలి. అండ్ మెన్ మైండ్ మార్చుకోవడం కంటే ముందు గర్ల్స్ కూడా మార్చుకోవాలి.
అంటే మనం బయటికి వెళ్ళి భయపడుకుంటూ బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఎవ్రీ సింగిల్ టైం. ఈవెన్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక క్లోజ్ సర్కిల్లోనే పెరిగాను. మా మదరు నాకు బయటికి వెళ్ళి పంపించాలంటే ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్. ఓకే, మీరు అమ్మాయిలు మీరు బయటికి వెళ్ళొద్దు, మీకు బ్రదర్స్ ఉంటేనే మీరు వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది పేరెంట్స్కి. పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. బికాజ్ అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళు బయటికి వెళ్ళే ఫ్రీడమ్ మనకి లేకపోయినా వీ హ్యావ్ టు కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. సో మేడం మీరు చెప్పండి, ఇప్పుడు సొసైటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఏంటి, గవర్నమెంట్ పర్ఫెక్ట్గా లేదా, పనిష్మెంట్ పర్ఫెక్ట్గా ఇస్తే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయనుకోవచ్చా, ఇక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది? ఐ ఫీల్ లైక్ ద గిల్టీ షుడ్ బి బ్రూటల్లీ పనిష్డ్. జైల్ శిక్షో లేకపోతే తర్వాత ఎవరో పొలిటికల్ పార్టీ వచ్చి వాళ్ళని వదిలించడమో కాదు. వేరే కంట్రీస్లో ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే అక్కడ బ్రూటల్లీ పనిష్, మన వేదాలలో పనిష్ చేసినట్టు ద ప్రైవేట్ పార్ట్స్ ద ర్యాట్స్ వదిలేసి చేస్తారు చూడండి. ఒక్కసారి ఒక ఇద్దరికి అలా పనిష్ ఇవ్వండి, ఇంకో మూడో మనిషి ఏదన్నా ఆలోచన వచ్చేవాడికి వాడికి వణుకు రావాలి. అలా బ్రూటల్ పనిష్మెంట్ లా వచ్చినప్పుడే ఇది అవుతుంది. మనం బట్టలు వేసుకునే విధానము, టైము, లొకేషన్ కాదు. ఒక హాస్పిటల్లో, రెప్యూటెడ్ హాస్పిటల్లో అందరి సమక్షంలో జరిగింది అంటే ఎక్కడైనా జరగచ్చు. ఇట్స్ నాట్ లైక్ 9 years అమ్మాయికి అవుతుందా, 30 years అవుతుందా, ఫీమేలా గర్లా, ఏది ఐ మీన్ ఒక ఫీమేల్ అయితే చాలు. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఒక 15-20 men ఒక బ్రూటల్లీ ఒక పర్సన్ని చేశారు అంటే భయం లేకనే. ఈరోజు జూనియర్ ఇన్సిడెంట్, అర్లియర్ న్యూఢిల్లీలో ఒక కేసు అండ్ అగైన్ ఔటర్ రింగ్ రోడ్లో ఒక కేసు. ఎవ్రీ టైం ఎప్పుడైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనందరం ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్నాం ముందుకి. బట్ నాకు ఒక్క క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ మెన్ హియర్, వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ అ ఉమెన్, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? ఆ మైండ్ సెట్ చేంజ్ అయితే కానీ ప్రొటెస్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం రాదేమో అనిపిస్తుంది. నిజంగా ఈ రోజున పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, పిల్లలు ఇంటికి వచ్చే వరకు, మా అమ్మ ఇంటికి వచ్చే వరకు ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ప్రతి క్షణం ఎక్కడ ఉన్నావమ్మా, వస్తున్నావా అనే టెన్షన్తోనే బతకాల్సి వస్తుందండి తల్లిదండ్రులు అయితే. నిజంగా ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే లక్ష్మీదేవితో పూజిస్తాం. అలాంటిది వాడు ఒక తల్లికి పుట్టాడు కదా, వాడికి ఆ మృగం జంతువుల్లో అనేది అడవిలో ఉంటాయి. ఇలాగా సమాజంలో తిరిగేస్తున్నాయి పట్టపగలు. ఇంకా ఏ టైము ఆ టైం ఈ టైం లేకుండా ఇలాంటి మృగాల్ని నడి రోడ్డు మీద అందరి సమక్షంలో ఉరి తీయాలి తప్ప. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారండి. చదువులు చదువుతున్నారు కానీ తనని తను కాపాడుకోలేకపోతున్నారు. సో కొంచెం సొసైటీ మారాలి అని కోరుకుంటున్నానండి. సో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇన్సిడెంట్ జస్టిస్ ఇవ్వాలి. మనం అమ్మాయికి ఎట్లాగైతే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మ, జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా రా అని ఎలా చెప్తామో, అబ్బాయికి కూడా ఈక్వల్గా బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, ఒక అమ్మాయిని వాళ్ళ సిస్టర్ లాగా, వాళ్ళ అమ్మలాగా ఎలా ప్రతి అమ్మాయిని అలా చూడాలి అని మనం నేర్పించాలి. సో అన్లెస్ హీ ఈస్ హ్యాంగ్ టు డెత్, whatever we are marching towards, and everybody is applauded and everybody is appreciated coming forward and doing this. But కానీ అతన్ని ఉరి తీసినప్పుడు, పబ్లిక్లో ఉరి తీసినప్పుడే దానికి ఒక మార్గదర్శకం కానీ వేరే వాళ్ళు చూసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తారండి. వీర గారు చెప్పండి, ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగకుండా ఏం చేయగలమనేది ఆలోచించాలి. సో మగ పిల్లల్ని, పర్టికులర్ మగ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామో మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా జాగ్రత్తగా మన మగ పిల్లల్ని సరిగ్గా పెంచుకోగలిగితే ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడగలమని నా నమ్మకం. ఇక జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ చూసాము, ఎంత ఘోరంగా రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే. నడి రోడ్డు మీద పబ్లిక్గా ఉరి తీస్తే కానీ న్యాయం జరగదు. అమ్మాయికి, జూనియర్ డాక్టర్కి న్యాయం జరగదు. నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతూ ఉన్నాయి. అసలు సొసైటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఫెయిల్యూరే దీనికి కారణమా? ఖచ్చితంగా గవర్నమెంట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా సీరియస్గా పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనని కూడా పబ్లిక్గా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా కోల్కతా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని పనిష్మెంట్ చేసి డెఫినెట్గా ఒక గుడ్ మెసేజ్ ఇస్తారని మనం కోరుకుతాం. సో వీ వాంట్ justice.
వెయిన్స్లో ఆ స్కిన్ వెళ్ళిందంటే ఎంత బాధ. అలా బ్రూటల్ పనిష్మెంట్ లా వచ్చినప్పుడే ఇది అవుతుంది. దీనికి ప్రాపర్ జస్టిస్ రావాలి.